స్తోత్రించి ఘనపరతును సహోన్నతుడా, స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి ఘనపరతును మహోన్నతుడా. పడదాం. స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి ఘనపరతును మహోన్నతుడా. యేసయ్యా నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. యేసయ్యా నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. స్తుతించెదను స్తోత్రించెదను పూజించెదను ఘనపరచెదను, స్తుతించి ఆరాధింతును సర్వోన్నతుడా, స్తోత్రించి ఘనపరతును మహోన్నతుడా. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీ కంకితమై. నా దేహం నీ ఆలయమై, నా సర్వం నీ కంకితమై. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. యేసయ్యా నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. యేసయ్యా నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. ప్రతి క్షణము నీ సముఖములో, అనుదినము నీ అడుగులలో. ప్రతి క్షణము నీ సముఖములో, అనుదినము నీ అడుగులలో. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పింతును. యేసయ్యా నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. యేసయ్యా నా యేసయ్యా, నీవేగా అర్హుడవు. స్తుతించెదను స్తోత్రించెదను పూజించెదను ఘనపరచెదను. ఓ
యేసయ్యా ఆమేన్ నా యేసయ్యా నీవేగా అర్హుడవు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవేగా అర్హుడవు హల్లెలూయా హల్లెలూయా యేసు నీకే స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా రాజానికే స్తోత్రములు నిన్ను పూజించి భజించి స్తోత్రింతును స్తుతి మనసారా అర్పింతును నిన్ను పూజించి భజించి స్తోత్రింతును స్తుతి మనసారా అర్పింతును కష్టకాలమైన నష్ట సమయమైన నీదు నామమే ఘనపరతును కష్టకాలమైన నష్ట సమయమైన నీదు నామమే ఘనపరతును హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా రాజానికే స్తోత్రములు నిన్ను పూజించి భజించి స్తోత్రింతును స్తుతి మనసారా అర్పింతును నిన్ను పూజించి భజించి స్తోత్రింతును స్తుతి మనసారా అర్పింతును తండ్రియు నీవే నా ఆదరణకర్తవు నీవే తల్లియు తండ్రియు నీవే నా ఆదరణకర్తవు నీవే నరులందరూ నన్ను నిందించిన నరులందరూ నన్ను నిందించిన నీదు మహిమను చూపితివి మహిలో సాక్షిగా నిలిపితివి నీదు మహిమను చూపితివి మహిలో సాక్షిగా నిలిపితివి హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి లాభము నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరి లాభము ఆత్మతోను సత్యముతో
ఆత్మతోను సత్యముతో నీదు నామము ప్రకటింతును, జీవితాంతము ప్రచురింతును. నీదు నామము ప్రకటింతును, జీవితాంతము ప్రచురింతును. నిన్ను పూజించి భజించి స్తోత్రింతును, స్తుతి మనసారా అర్పింతును. నిన్ను పూజించి భజించి స్తోత్రింతును, స్తుతి మనసారా అర్పింతును. కష్టకాలమైన నష్ట సమయమైన నీదు నామమే కనపరతును. కష్టకాలమైన నష్ట సమయమైన నీదు నామమే కనపరతును. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా యేసునికే స్తోత్రములు. రాజానికే స్తోత్రములు, యేసునికే స్తోత్రములు. లార్డ్ ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. మరొక మారు ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. రండి మనము దేవుని వాక్యాన్ని విందాం. ఇంతవరకు చక్కని ఆరాధన మనం చేశాం. దేవుణ్ణి ఆరాధించుట ద్వారా, దేవుణ్ణి స్తుతించుట ద్వారా మనము దేవుని యొక్క నామమును పైకెత్తుతున్నాం, దేవునిని ఘనపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలోనికి రావడానికి అవకాశం కలుగుతుంది. దేవుని ప్రజలైనటువంటి మనమందరము కూడా ఎల్లప్పుడూ దేవునిని ఆరాధించేవారిగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే మనకి ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి దేవుని గురించినటువంటి స్తుతి చాలా ప్రాముఖ్యమైంది. అందుచేతనే మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి మన మధ్యకు దిగిరాడానికి, దేవుని యొక్క హస్తము మన మధ్యకు దిగిరాడానికి దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి స్తుతించటం, ప్రార్థించటం ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అని వాక్యంలో చూస్తున్నాం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ ఆయన హస్తము తోడుగా ఉండును అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా మొదటిగా మనము ఎజ్రా గ్రంథం ఏంటో ఒకసారి ఆలోచన చేద్దాం. క్లుప్తంగా ఎజ్రా గ్రంథాన్ని, అసలు ఎవరు ఈ ఎజ్రా అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎజ్రా గ్రంథాన్ని గనుక మనం చూసినట్లయితే దినవృత్తాంతముల తర్వాత జరిగినటువంటి అనేకమైన సంఘటనలు ఈ ఎజ్రా గ్రంథంలో మనం చూడగలుగుతాం. బబులోను చెర నుండి వచ్చినటువంటి ఈ యొక్క యూదులు వారు యెరూషలేములో ఉన్నప్పుడు వారి యొక్క ప్రజా జీవనాన్ని గురించి తెలియచేస్తూ ఈ యొక్క గ్రంథములో అనేకమైన విషయాలు ఈ ఎజ్రా అనేటువంటి యాజకుడు ఆయన రాసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి ఈ యూదులలో ధర్మశాస్త్రమును గురించినటువంటి అనేకమైన విషయాలు తెలియచేసిన వాడు ఎజ్రా. అలాగే దైవారాధనను గురించినటువంటి అనేకమైన విషయాలు కూడా ఈయన తెలియచేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఎజ్రా చాలా ప్రావీణ్యత కలిగినటువంటి వాడుగా ఆయన ఎంచబడతా ఉన్నాడు. నేను చెప్పాను కదా, ఆయన యాజకుడని. అలాగే ఈ యూదా జనాంగానికి
ధర్మశాస్త్రాన్ని నేర్పి దానిని అనుసరించేటట్టుగా ఆ యూదులను నడిపించినటువంటి వాడు ఈ యొక్క ఎజ్రా శాస్త్రి. దేవుని బిడ్డలారా, యూదులను వారికి ధర్మశాస్త్రమును నేర్పించే విషయంలో చాలా శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఆ రీతిగా ఆయన చేశాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఎజ్రా ఆయన ఏం చేశాడంటే, ఆయన రాజాజ్ఞను పొంది యెరూషలేమునకు వచ్చాడు. ఆయన వచ్చి ఈ ఎజ్రా శాస్త్రి అని చెప్పబడుతున్నటువంటి ఈ ఎజ్రాకు గవర్నర్ అయినటువంటి నెహెమ్యా తోడ్పాటు చాలా అవసరమై ఉంది ఆ కాలంలో. అందుచేత ఎజ్రా ఈ యూదా మత సంస్కరణలన్నీ కూడా జరిగించడానికి నెహెమ్యా యొక్క సహాయము ఆయన తీసుకున్నట్టుగా ఈ యొక్క గ్రంథంలో మనము చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా ఆయన ధర్మశాస్త్రాన్ని 7 దినములు చదివి వారికి వినిపించి ఆ యూదా ప్రజలందరూ కూడా ధర్మశాస్త్ర బద్ధులగునట్లుగా వారిని చేసి వారితో కూడా నిబంధన చేయించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అప్పటి నుంచి కూడా ఆ యూదా ప్రజలు ధర్మశాస్త్రమును పూర్తిగా వారు అనుసరిస్తూ, దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రానుసారంగా వారు నడుచుకున్నట్లుగా ఈ యొక్క ఎజ్రా గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఎజ్రా గ్రంథము క్రీస్తుకు పూర్వము 440 సంవత్సరములో ఆయన వ్రాసినట్లుగా మనము చరిత్రలో చూడగలుగుతాం. ఈ యూదులు యెరూషలేమునకు తిరిగి రావడం, దేవాలయాన్ని తిరిగి కట్టడం, అలాగే ఎజ్రా శాస్త్రి యొక్క నాయకత్వం, అలాగే అతని యొక్క సంస్కరణలు, ఇలాంటివన్నీ కూడా ఈ ఎజ్రా గ్రంథంలో మనము చూడగలుగుతాం. అయితే ఈ ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏంటంటే, అనేక సార్లు దేవుని యొక్క హస్తము అనేటువంటి మాట ఈ ఎజ్రా గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క హస్తము ఆ ప్రజలను కాపాడే విషయంలో కానివ్వండి, లేకపోతే దేవుని యొక్క హస్తము వారిని ఆశీర్వదించటం, వారికి తోడుగా ఉండడం, దేవుని యొక్క హస్తము ద్వారా వారు గొప్ప విజయాన్ని సాధించటం, ఇలాంటివన్నీ కూడా కేవలము దేవుని యొక్క తోడు వలన, దేవుని యొక్క హస్తము వలన ఇవన్నీ కూడా వారు పొందుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతాం. ఆ మాటకు వస్తే దేవుని యొక్క హస్తమును గురించి పరిశుద్ధ గ్రంథములో అనేక సందర్భాల్లో ఆయా చోట్ల మనం చదువుతాం. దేవుని యొక్క హస్తము ఏ రీతిగా వారి మీదకు వచ్చిందో, దేవుని యొక్క హస్తము ఏ రీతిగా వారికి సహాయము చేసిందో, ఆ దేవుని యొక్క హస్తమును గురించి అక్కడ ఏమని వ్రాయబడిందో, ఈ విషయాలు గనుక మనం చూసినట్లయితే ఒక చోట అది కరుణాహస్తముగా అనే మాట వ్రాయబడి ఉంది, మరొక చోట దేవుని యొక్క కుడి హస్తము అనేటువంటి మాట కనబడుతుంది, మరొక చోట అది దక్షిణ హస్తముగా వచ్చి అద్భుతమైన కార్యం చేసినట్లుగా, మరి 4వదిగా చాచిన హస్తములుగా మనకి కనబడతా ఉన్నాయి. అలాగే బలమైనటువంటి హస్తముగా కూడా దేవుని యొక్క హస్తము దిగి రావడం మనకి ఒక సందర్భంలో బైబిల్లో కనబడుతుంది. మరొక చోట అదృశ్యమైన హస్తముగా కనబడుతుంది. 7వదిగా నిత్యము ఉండు బాహువులుగా, ఆ రీతిగా కూడా దేవుని యొక్క హస్తము మనకి బైబిల్లో ఆయా చోట్ల కనబడతా ఉంది. అయితే ఎజ్రా గ్రంథములో గనుక మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, నెంబర్ 1 మొట్టమొదటిగా దేవుని యొక్క హస్తము ఎలా కనపడిందంటే, దేవుని యొక్క హస్తము వారి మీద ఎలా ఉందంటే అది వారిని పోషించే హస్తముగా ఉంది. చూడండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని చేత పోషించబడ్డం, దేవుని వలన ఆశీర్వదించబడ్డం, దేవుని యొక్క కృపను కలిగి ఉండడం అనేటువంటిది ఆయన ద్వారా మనకి కలిగేది. ఎప్పుడూ కూడా మనం చేసేటువంటి ప్రార్థనలో, ప్రభువా మమ్మల్ని నీ యొక్క కృప చేత మమ్మల్ని కాపాడండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ యొక్క హస్తముల్లో మమ్మల్ని భద్రపరచండి అని ప్రార్థన చేస్తాం. నీ యొక్క హస్తము మాకు తోడుగా ఉంచండి అని ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుని యొక్క హస్తములో మనము భద్రతగా ఉండగలుగుతాం. దేవుని యొక్క హస్తము మనల్ని కాపాడేదిగా ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి అనుదినము కూడా దేవుని యొక్క హస్తపు నీడలో మనం ఉండాలి. దేవుని యొక్క హస్తము
మనలను నడిపించేదిగా ఉంటుంది. చూడండి, ఈ జీవిత యాత్రలో మనం చూసినట్లయితే అనేకమైన ఒడిదుడుకులు గుండా మనం ప్రయాణం చేయవలసిన వారిగా ఉన్నాం. అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు ఏ రోజున ఎలాంటి పరిస్థితి మనం ఎదుర్కొంటామో మనకు తెలియదు కదండి. కాబట్టి ఈ యొక్క విశ్వాస యాత్రలో మనకు అవసరమైనది, మనలను బలపరిచేది, మనకు తోడుగా ఉండేది, మనకు జయము అనుగ్రహించేది అది కేవలము దేవుని యొక్క హస్తము మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈ ఎజ్రా గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో దేవుని యొక్క హస్తము దిగిరావడం మనం చూస్తున్నాం. దేవుని యొక్క హస్తము వారికి తోడుగా ఉండడం చూస్తున్నాం. దేవుని యొక్క హస్తము వారిని కాపాడడం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క హస్తము మనకి తోడుగా ఉండునుగాక. ఈ వర్తమానం మీరు వింటూ ఉంటుండగా ఇప్పుడే యేసు నామములో దాన్ని మనం క్లెయిమ్ చేద్దాం. యేసయ్యా, మీ యొక్క హస్తము మాపై ఉండునుగాక అని. దేవుని యొక్క హస్తము మన కుటుంబాలకు భద్రతనిచ్చేది కదా. దేవుని యొక్క హస్తం అండి, ఒకవేళ మనము పడిపోయినా కూడా మనలను లేవనెత్తగలిగింది ఆయన హస్తం ఒక్కటి మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అనేక సందర్భాల్లో మనకి తెలుసో తెలియకో పడిపోయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. లేకపోతే మరి మునిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒంటరితనం ఆవరించి ఎవ్వరూ కూడా మన చుట్టుప్రక్కల ఎవ్వరూ మనకి తోడుగా లేనటువంటి పరిస్థితి. దానివలన నిరాశ, నిస్పృహ, డిప్రెషన్లోనికి కృంగిపోయేటువంటి పరిస్థితి, లోన్లీనెస్, ఒంటరితనం. అటువంటి సమయంలో కూడా దేవుని యొక్క హస్తము మాత్రమే మనలను ఆదరించేదిగా ఉంటుంది, మనలను కాపాడేదిగా ఉంటుంది. మనకు కావలిగా ఉండేది ఆయన హస్తము మాత్రమే. ఒక్కసారి చూడండి, కొన్నిసార్లు ఈ ఫోటోగ్రాఫ్ మనం చూస్తాం, దేవుని యొక్క హస్తం ఈ రెండు చేతులు కూడా ఇలా చాపబడి ఉంటుంది. ఎప్పుడు కూడా యేసయ్య హస్తము అది ఇలా నిన్ను ఆశీర్వదించేవిగానే ఉంటాయి. యేసయ్య ఫోటో మీరు ఎక్కడ చూసినా కూడా, ఏ దృశ్యమైనా యేసయ్య ఆశీర్వదించేటువంటి చేతులే కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేతులు తృణీకరించేవి కాదండి. ఆయన హస్తము మనలను తృణీకరించి మనలను బాధపరిచేది కాదు. ఆయన హస్తము మనలను శిక్షించేది కాదు. ఆయన హస్తము మనలను కాపాడేదిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునిగాక. ఈ వర్తమానం వింటుండగా దేవుని యొక్క హస్తములో నీవు, నీ కుటుంబ సభ్యులు, నీ గృహము భద్రపరచబడునుగాక. ఏమండి, దేవుని యొక్క హస్తములో గనుక మనం ఉంటే ఆయన హస్తములో నుండి ఎవరు మనల్ని బయటికి లాగలరు? ఏమండి, ఆయన హస్తములో నుండి జారిపోయే ప్రసక్తి ఉండదు. ఆయన హస్తముల్లో మనం ఉంటుండగా మనకు హాని అనేటువంటిది దరిదాపులోనికి రాదు. మనము ఆయన హస్తములో భద్రపరచబడి ఉంటుండగా ఏ రోగము, ఏ విధమైనటువంటి హాని, ఏ ప్రమాదము కలుగదు. యేసునామములో మీకు తెలియజేస్తున్నాను, నేడే ఆయన హస్తములలో మనము భద్రపరచబడుదుముగాక. మనము వెళ్ళు ప్రతి స్థలములో కూడా ఆయన తోడు, ఆయన నీడ మనతో ఉండునుగాక. ఈ రోజుల్లో ఎక్కువగా మనకి కనబడుతుంది ఏంటో చెప్పమంటారా? భయం కనబడుతుంది. ప్రతి వ్యక్తిలో భయం కనబడుతుంది. ప్రతి వ్యక్తి ఇగో ఈ కరోనా వలన భయంతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఎవరిని చూసినా భయమే, ఇంకొక వ్యక్తిని చూసినా కూడా భయమే. కారణం ఏంటంటే ఎవరిలో ఈ కరోనా ఉందో ఏంటో ఏం అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అంచేత బహుశా వ్యక్తిలో ఉందేమో అనేటువంటి భయం కలుగుతుంది. ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా భద్రత అనేటువంటిది లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి కదా. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో అడుగు తీసి అడుగు వెయ్యాలి అని అంటే 4 సార్లు ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే 4 సార్లు ఆలోచించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఏమండి, వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా మరలా వస్తారా అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే వెళ్ళి స్నానాలు చేసేయాలా, మరలా ఆ శానిటైజర్లు రాసుకోవాలా, మరలా వేసుకున్న బట్టలు తీసేయాలా, వెంటనే వాటిని వాష్ చేసేయాలా, చాలా జాగ్రత్తలు పాటించాలి.
మనసంతా కూడా రకరకాల ఆలోచనలు, టెన్షన్, భయం. దీని వలన ప్రజల్లో అనేక మందికి డిప్రెషన్ వస్తుంది. భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇంతేనా జీవితం? ఇక ఏంటి? ఆ పాత రోజులు ఎప్పుడొస్తాయి? స్వేచ్ఛగా సంతోషంగా ఉండేటువంటి రోజులేవి? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. కాబట్టి ఇలాంటి దినాల్లో మనం ఉంటుండగా మనలను భద్రపరిచేది, మనకి కాపుదలిచ్చేది, మనకు రక్షణ ఇచ్చేది, మనలను స్వస్థపరిచేది యేసు హస్తములు మాత్రమే. ఆయన చేతుల్లోనే మనకి భద్రత ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎజ్రా గ్రంథములో మొట్టమొదటిగా పోషించే హస్తములు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. అంటే ఆ రాజు అయినటువంటి అర్తహషస్త, ఆయన ఎజ్రా శాస్త్రి ఏ మనవి చేసినా కూడా ఆయన దానిని అనుగ్రహిస్తూ వచ్చాడని ఈ వాక్యం బట్టి మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గనుక పరిశీలిస్తే, ఎందుకు రాజైనటువంటి అర్తహషస్త ఆయన ఎజ్రా ఏ మనవి చేసినా కూడా అది అనుగ్రహిస్తూ వచ్చాడు అని గనుక ఆలోచన చేస్తే, ఆ వాక్యంలో వ్రాయబడినటువంటి మాటను ఒక్కసారి చూద్దాం. దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అని అంటున్నాడు. చూసారా, రహస్యం అది. దేవుని యొక్క హస్తము ఎజ్రా శాస్త్రి గారికి తోడై ఉన్నందున ఏ మనవి చేసినా కూడా అది గ్రాంట్ అయిపోతుందండి. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ రోజున దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఏమండి? ఎందుకంటే నీవు యేసు రక్తములో కడగబడినటువంటి బిడ్డవు. నీవు దేవుని బిడ్డగా ఉన్నావు, ప్రార్థించే బిడ్డగా నువ్వు ఉన్నావు, దేవుని యొక్క వాక్యమును కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావు. ఏమండి? దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వారుగా, దేవుని యొక్క హస్తము కలిగిన వాడుగా నువ్వు ఉన్నావు. కాబట్టి నీవు ఏ మనవి చేసినా దేవునికి, దేవుడు ఆ మనవి వింటాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఇంతకాలము కూడా నువ్వు చేసినటువంటి ప్రతి విన్నపములో ఆ ప్రార్థనకు, ఆ మొరకు దేవుడు జయం అనుగ్రహించాడు కదా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు నీ పట్ల ఆయన చేశాడో సార్ ఆలోచించు. నీ కుటుంబం పట్ల ఆయన ఎన్ని అద్భుతమైన కార్యాలు చేశాడో ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉంటే చూడండి ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయో అది మనం గుర్తించాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క హస్తము నిన్ను విడిచిపోయేటువంటి పరిస్థితి కూడా రావచ్చంట. అది ఇంకా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా అది కూడా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని యొక్క హస్తము ఎల్లప్పుడూ నీతో ఉండులాగున మనము జాగ్రత్త పడాలి. నాతో ఉండులాగున నేను జాగ్రత్త పడాలి. దేవుని యొక్క హస్తము ఎన్నటికీ కూడా మనలను విడిచిపెట్టి వెళ్ళరాదు, విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క హస్తము గనుక మనల్ని విడిచిపెడితే మనం ఒంటరి వారం అయిపోతాం, మనము ఎందుకు పనికి రాని వారం అయిపోతాం. దేవుని యొక్క శక్తి లేనటువంటి వారిగా శక్తిహీనులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దేవుని యొక్క ఆ హస్తము మనలను ఎన్నటికీ కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, అటువంటి జాగ్రత్త మనం వహించాలి. అంటే దేవుని యొక్క హస్తము మనలను విడిచిపెట్టకుండా ఉండాలి అనంటే మరి మనం ఏం చేయాలి అనంటే, దేవునికి ప్రార్థించేవారిగా, దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడూ కూడా మనతోనే ఉండునట్లుగా, దేవుని యొక్క హస్తము ఎప్పుడూ కూడా మనతోనే ఉండునట్లుగా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనం బలపరచబడుతూ ఆ రీతిగా దేవునితో కనెక్షన్లో, దేవునితో సహవాసములో గనుక మనం ఉన్నట్లయితే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క హస్తము ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున,
చూడండి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు ఎజ్రా శాస్త్రి ద్వారా ఎన్ని కార్యాలు ఆ గ్రంథంలో మనం చూడగలుగుతామో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తన యొక్క బిడ్డల అవసరతలను తీర్చడానికి దేవుడు రాజుల్ని వాడుకుంటాడు, దేవుడు అధిపతుల్ని వాడుకుంటాడు, గొప్ప గొప్ప వారిని వాడుకుంటాడు. నీవు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఏమండి, దేవుడు రాజులను అక్కడ కదిలిస్తాడు, దేవుడు రాజ్యములను కదిలిస్తాడు, దేవుడు ప్రభుత్వాల్ని కదిలిస్తాడు, దేవుడు అధికారులను కూడా కదిలిస్తాడు. వారి యొక్క మనస్సులను మార్చగలిగినటువంటి వాడుగా ఆయన ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ యూదా ప్రజల కోసం ఎజ్రా శాస్త్రి గారు ఏ ఉద్దేశంతోనైతే ఆయన అక్కడికి వచ్చి ఆ కార్యాలు జరిగించగలిగాడో, దేవుని బిడ్డ, అది కేవలము దేవుని యొక్క హస్తము ఆయన మీద ఉన్నది కాబట్టే అని గుర్తించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఏ పనినైనా సరే ఆయన ప్రజలకు వారు కోరుకున్న రీతిగా ఆయన చిత్తానుసారమును బట్టి ఆయన జరిగిస్తాడు అనే విషయాన్ని మొదటిగా మనము గుర్తించవలసిన వారిగా మనం ఉన్నాం. దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యములను గనుక మనము గుర్తించుకున్నట్లయితే, జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఆయన మనల్ని పోషించినటువంటి విధానం కానీ, ఆయన మనలను ప్రేమించినటువంటి విధానం కానీ, దేవుని బిడ్డరా, కేవలము ఆయన తోడు, ఆయన హస్తము మన మీద ఉన్నది కాబట్టి మనం ఈ రోజున ఆయన కృపను బట్టి మనము ఇంకా జీవించగలుగుతున్నాము అని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మనల్ని ఆదరించాడు, ఆయన మనల్ని బలపరిచాడు, ఆయన మనకు అవసరమైనటువంటి అనుదిన ఆహారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన మన చుట్టూ కూడా తన యొక్క కంచెను వేసి ఏ అపాయము రాకుండా ఆయన తన హస్తములతో ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. కీర్తనలు 145వ కీర్తన 15-16 వచనాలు గనుక చదువుకున్నట్లయితే, సర్వజీవుల కన్నులు నీవైపే చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. ఎస్, మనం దేవుని వైపు చూస్తేనే మనకి సహాయం కలుగుద్ది. మనం దేవుని వైపే చూడాలి, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు చూస్తే మనకి సహాయం కలగొచ్చు, లేకపోతే కలగకపోవచ్చు. వాగ్దానాలు ఇవ్వడం జరుగుద్ది, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చవచ్చు, నెరవేర్చలేకపోవచ్చు. ఎందుకంటే వారు మానవులు కాబట్టి, మనుషులు కాబట్టి. కానీ మనము ఆయన వైపు చూస్తే, దేవుని బిడ్డలారా చూడండి, వాక్యములో ఏమంటున్నాడు, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే, వారికి అవసరత కలిగినప్పుడెల్లా కూడా, వారి యొక్క కష్టకాలమందు ఏమండి వారికి ఆహారం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నావు. అనేక సందర్భాల్లో దేవుని యొక్క ప్రజలంట వారు అడిగినా అడగకపోయినా సరే దేవుడు వారికి కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఆయన అనుగ్రహించే దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యంలో ఇంకా ఏమంటున్నాడు, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క పరిస్థితిని బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి మనము ఇంకా దేవునికి ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. ఈరోజు నీ జీతం పెరిగిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్, నీవు పెంచాల్సింది, లేకపోతే నీలో కనబడాల్సింది నీ యొక్క స్థాయి కాదు. నీ స్థాయి పెరుగుద్ది ఆటోమేటిక్గా, అవన్నీ కూడా కరెక్టే. కానీ నీ జీతం పెరిగితే నీవు దేవునికి ఇచ్చేటువంటి స్థాయి పెరగాలి. ఏమండి, ఇంకా ఎక్కువగా నీవు దేవునికి ఇవ్వగలిగితే, ఎందుకు, నీ యొక్క ప్రతి అవసరత దేవుడు తీరుస్తున్నాడు. ఏమండి, ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తీరుస్తున్నాడు. కాబట్టి మన ప్రతి అవసరతలను తీరుస్తున్నటువంటి దేవునికి తిరిగి మనము ఇంకా కృతజ్ఞతగా, దేవుని బిడ్డలారా, ఆయనకిచ్చే స్థాయి కూడా పెరగాలని ఒక భక్తుడు అద్భుతమైన రీతిగా ఆయన తెలియజేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మన యొక్క స్థితిగతులను బట్టి, మన ఆర్థిక స్థితులను బట్టి మనం ఇంకా దేవునికి ఆశీర్వాదకరమైనటువంటి వారిగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, దేవుడు నీకు కావలసినవన్నిటినీ కూడా ఆయన గుప్పిలి విప్పి నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి కృతజ్ఞతగా
మనము చేయాల్సినటువంటి పనిదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అడిగినవన్నీ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, ఆ కుటుంబంలో అందరికీ ఏది కావాలో అన్నీ కూడా, ఉద్యోగాలు అన్నీ అనుగ్రహించబడతాయి. కానీ ఎంత దేవుని ఆశీర్వాదము మన మీదకి వచ్చినప్పటికీ కూడా తిరిగి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే విషయంలో, కృతజ్ఞతార్పణలు అర్పించే విషయంలో ఆ స్థాయి మాత్రం పెరగదండి. అలాంటి వారు లేరంటారా చెప్పండి? అలా ఉండకూడదు. దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తే తిరిగి నువ్వు అంతగా, ఎందుకు? ఆయన హస్తము నిన్ను పోషించుచున్నటువంటి హస్తముగా ఉంది కాబట్టి. ఆ హస్తమే గనుక పోషించకపోతే, అది తొలగిపోతే మన పరిస్థితి ఏమైపోద్దో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీ పట్ల ఎంత నమ్మకమైనటువంటి వానిగా తన హస్తములలో నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. అనుదినము కూడా నమ్మకమైనటువంటి వానిగా. మరి అలాంటప్పుడు మనము ఆయన పట్ల ఎంత నమ్మకమైన వారుగా కనబడుతున్నాము. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంత నమ్మకత్వాన్ని ఆయన మనకి చూపెడుతున్నాడో చూడండి. దేవుని బిడ్డలారా, ఆయన హస్తముల చేత మనం ఎంతగా పోషించబడుతున్నామో చూడండి. ఈ రోజున లోకంలో చూసినట్లయితే ఎంతమందికి ఆహారం లేక వారు చనిపోతున్నారు, ఎంతమందికి ఆహారం లేక వారు మలమల మాడిపోతున్నారు ఆకలితో. దేవుని బిడ్డలారా, కానీ ప్రతిరోజు నీ టేబుల్ మీద ప్రభు ఆహారం ఇస్తున్నాడు కదా. తృప్తిగా నీకు ఆహారం దొరుకుతుంది, నీ కుటుంబంలో సర్వ సమృద్ధి ఉంది. అయితే ఆ పోషించే హస్తములను బట్టి నీవు తిరిగి దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావో ఒక్కసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను విడువక పోషించేది, నిన్ను అభివృద్ధి చేసింది, నిన్ను ఆశీర్వదించింది. దేవుని బిడ్డలారా, నీవు దేవునికి ఉపయోగపడతావని, దేవుని యొక్క సేవకు ఉపయోగపడతావని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తకు ఉపయోగపడాలని దేవుడు ఈ రోజున ఈ స్థాయిలో నిన్ను పెట్టాడు. నీవు అడిగినవన్నీ కూడా నీకు ఇస్తున్నాడు. అందుకు నీవు, నీ కుటుంబము ఎంత కృతజ్ఞతగా నీవు జీవిస్తున్నావు. నెంబర్ 1, దేవుని బిడ్డరా, యెజ్రా గ్రంథంలో మనకు కనపడుతుంది, పోషించే హస్తములు దేవునివి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున ఏ మనవి చేసినా రాజు అనుగ్రహించును. దేవుని బిడ్డలారా, ఆయన ధర్మశాస్త్రమును బాగా ఎరిగినటువంటి వాడు, అంటే దేవుని యొక్క వాక్యమును కలిగిన వాడు, దేవుని వాక్యమును ఇతరులకు బోధించడానికి తీర్మానం చేసినవాడు, దేవుని యొక్క కట్టడలను ఆ యూదా ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా వారు బాగా నేర్చుకునేటట్టుగా, ఆ మార్గంలో వారు జీవించేటట్టుగా తీర్మానము చేసినటువంటి వాడు యెజ్రా శాస్త్రి. కాబట్టి దేవుని యొక్క హస్తం ఆయనకు తోడుగా ఉంది. ఆయన ఏ మాట అడిగినా సరే రాజు సమస్తమును కూడా ఆయనకు దయచేస్తున్న రీతిగా. దేవుని బిడ్డరా, దేవుని వాక్యములో మనమున్నప్పుడు, ఆయన మార్గములో మనమున్నప్పుడు, ప్రార్థనా జీవితము మనము కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనము నడుస్తూ ఉన్నప్పుడు, అదే దేవుని హస్తం మనకి తోడుగా ఉంటుంది. మనము ఏ మనవి చేసినా రాజులకు రాజైనటువంటి మన ప్రభు మన మనవులను ఆలకించి వాటిని నిశ్చయముగా మనకి దయచేయును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనంలో, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని అని అంటున్నాడు ఆయన. ఏమండి, రెండవదిగా దేవుని యొక్క హస్తము బలపరిచే హస్తముగా మనకి ఇక్కడ కనపడుతుంది. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి అనేటువంటి మాటను జాగ్రత్తగా గమనించాలి. ఈ పరిస్థితుల్లో, ఈ క్లిష్టమైనటువంటి కష్టకాలములో దేవుని బిడ్డలరా, దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల్ని మరిచిపోయేవాడు కాదు.
దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు చేస్తున్నటువంటి ప్రార్థనలను మరిచిపోయినటువంటి దేవుడిగా ఉండడండి ఆయన. దేవుని యొక్క దృష్టి ఎప్పుడూ కూడా తన బిడల మీద ఉంటుంది, తన ప్రజల మీద ఉంటుంది. ఎందుకో తెలుసా? నిన్ను బలపరచడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఇదే, మనలను బలపరిచేది కావాలి. ఏమండి? ఎందుకంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళడానికి, కృంగిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో మనకు బలపరిచేది కావాలి. దేవుని యొక్క హస్తము మనలను బలపరిచేదిగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు 18వ కీర్తన 39వ వచనంలో, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి అని అంటున్నాడు ఇక్కడ. చూడండి ఎంత చక్కని మాట. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. యుద్ధం చేయడానికి బలం కావాలి, ఏ పని చేయాలన్నా బలం కావాలి. బలం లేకపోతే అలాంటి వారిని బలహీనుడు అని అంటారు. బలహీనులు ఏం చేయలేరు, బలహీనులు పోరాడలేరు, బలహీనులు యుద్ధం అసలు చేయలేరు. కాబట్టి అసలు మన జీవితంలో ఏది చేయాలన్నా కూడా ఆ మాటకు వస్తే అసలు నీకు కావలసిందే నీ శరీరంలో శక్తి కావాలి, బలం కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమంటున్నాడు? యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి అని అంటున్నాడు. కాబట్టి ఈ లోక పోరాటములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనము పోరాడునది ఏమండి మనుష్యులతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి వాటితో, సాతాను శక్తులతో మనం పోరాడుతున్నాం. మరి పోరాటములో మనం గెలుపొందాలంటే మనం బలంగా ఉండాలి, బలంగా పోరాడాలి. అంటే ప్రార్థన బలంగా చేయాలన్నమాట, ప్రార్థన శక్తి మనలో బలంగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము అపవాదిని ఎదిరించాలంటే మనకి కావలసింది శక్తి కదా, మనకి కావలసింది బలం కదా, మనకి కావలసింది దేవుని యొక్క హస్తము కదా. ఎందుకంటే ఆయన హస్తమే మనల్ని బలపరిచేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి బలపరిచేటువంటి దేవుని యొక్క హస్తమని మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి అని అంటున్నాడు. దేవుని యొక్క హస్తము ఎల్లప్పుడూ కూడా మనల్ని బలపరిచేది. అది ఎప్పుడు కూడా మనతో ఉండి మనలను నడిపించేదిగా ఉంటుంది, మనలను నిలబెట్టేదిగా ఉంటుంది, మనకు తోడుగా ఉండి మనకు జయం అనుగ్రహించేది ఆయన యొక్క హస్తము అని మీకు నేను మనవి చేస్తున్నాను. నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి అని అంటున్నాడు. ఎలా? ఆయన బలమును ఆయనకు అనుగ్రహించి. ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు, నీవు నన్ను బలము ధరింపజేసితివి, అందువలన నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి అని అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క శత్రువైనటువంటి సాతానుడు కలిగించేటువంటి ప్రతి విధమైనటువంటి ఆ శోధనలను, నీ మీదకి వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి దుష్ట కార్యాలని ఎదుర్కొని వాటిని ఎదురించడానికి, వాటి మీద జయము నువ్వు పొందుకోవాలి అని అంటే మొదటగా నువ్వు బలవంతుడిగా ఉండాలి. కాబట్టి ఈ బలం ఎలాగొస్తుంది? దేవుని యొద్ద నుండి వచ్చే బలం ఇది. ఏమండి? ఆధ్యాత్మికమైనటువంటి బలవంతులుగా మనం ఎప్పుడైతే ఉంటామో మన మీదకి వచ్చేటువంటి ప్రతి కీడును ఎదుర్కోవడానికి, ప్రతి శోధనను ఎదుర్కోవడానికి, ఇక్కడ చూడండి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి అని అంటున్నాడు. ఆ రీతిగా సాతాను యొక్క తలను నీవు చితగొట్టడానికి బలపరిచేటువంటి దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 13వ వచనములో, నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తము చెయ్యగలను అని అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు అంతగా దేవుని యొక్క సేవ అద్భుతమైన రీతిగా చేయడానికి గల కారణం, రహస్యం ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఆయనను బలపరిచే దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తం చేయగలను. మన యొక్క బలం సరిపోదు, మన యొక్క జ్ఞానం సరిపోదు, మనకున్నటువంటి తెలివితేటలు కూడా ఎందుకు పనికి రానివి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము తోడుగా ఉంటే, బలపరిచేటువంటి దేవుని యొక్క హస్తము మనకి తోడుగా ఉంటే మన ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఒకవేళ మనం బలహీనులుగా ఉన్నప్పటికీ కూడా మనలను బలపరిచేవాడు ఆయనే. కాబట్టి ఆయన వైపే మనము చూడాలి,
మనకు సహాయము చేసేవాడు ఆయనే, కాబట్టి ఆయన వైపే మనము చూస్తాం. మనలను ఆదుకునేవాడు ఆయనే, కాబట్టి ఆయన వైపే మనము చూస్తాం. దేవుని బిడ్డరా, ఎందుకంటే మనకు శక్తిని, మనకు బలమును అనుగ్రహించేవాడు ఆయన మాత్రమే ఈ లోకములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డరా, మనము ఆయన మీద ఆధారపడినప్పుడు, మనము ఆయన వైపు చూచినప్పుడు దేవుని బిడ్డరా మనకు బలము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇట్టి సమయంలో మనము దేవుని యొక్క బలము చేత బలవంతులము కావాలనని ప్రభు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే మేలు చేయు హస్తము. చూడండి, మేలు చేయు హస్తం. ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనంలో మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అని అంటున్నాడు. అంతేకాదండి, ఇంకా ఏమంటున్నాడంటే ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చును అని కూడా అంటున్నాడు. దేవుని బిడ్డరా, దయచేసి గమనించండి. ఎవరైతే ఆయనను విసర్జిస్తారో, ఎవరైతే ఆయనను తృణీకరిస్తారో అలాంటి వారికి ఆయన ఉగ్రత కూడా వస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన హస్తము ఎల్లప్పుడూ కూడా మేలు చేసేది, బలపరిచేది, పోషించేదిగా ఉంది. కాబట్టి ఇక్కడ మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ ఆయన హస్తము తోడుగా ఉండును. మనము దేవునిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి జరిగేటట్టుగా దేవుడు చేస్తాడు. అది ఏదైనా కానివ్వండి, మన జీవితంలో మనం ఎదుర్కొనేది ఏదైనా కానివ్వండి, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి దేవుడు చేసినటువంటి ఏ మేలు కూడా మర్చిపోకూడదు. మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు ఆయన జరిగించాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని అంటున్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క దానిని మనము మరిచిపోకుండా వాటిని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకములో మనం ఉంచుకోవాలి. నీ స్థితిని మార్చింది దేవుని యొక్క కార్యం. ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ కూడా ఇదిగో ఆయన హస్తములో మనకి ఆశ్రయము కలుగుతుందని గుర్తెరిగి ఆయన యొక్క బలిష్టమైనటువంటి హస్తములలో మనము ఉండాలి అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు? మేలు చేసే హస్తం అది. ఆ హస్తములో మనం ఉన్నప్పుడే మనకి భద్రత, మనకి మేలు, మనకి అద్భుతమైనటువంటి కార్యములు జరిగించేటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మేలు చేస్తే దానిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఎవరు చేసినా కూడా. చూడండి, ఉదాహరణగా ఒక మాట చెప్తాను. ఒక ఊర్లో ఒక రైతు పని చేసుకుంటా ఉన్నాడంట. ఆ పొలంలో పని చేసుకుంటా ఉంటే ఆ దూరంగా ఉన్నటువంటి బావిలో నుండి అరుపులు వస్తున్నాయి. ఎవరో కేకలు పెడతా ఉన్నారు. ఎవరో ఒక చిన్న బిడ్డ దాంట్లో బహుశా జారి పడిపోయి ఉండొచ్చు. కాబట్టి ఎవరో ఒక బాలుని యొక్క స్వరం వినబడుతున్నట్టుగా ఆ రైతుకి ఆ యొక్క కేకలు వినపడుతున్నాయంట. వెంటనే ఆ పొలంలో పని చేసుకుంటున్నటువంటి ఆ యొక్క రైతు పరిగెత్తుకుని వెళ్ళి ఆ బావిలో చూస్తే ఆయన అనుకున్నట్టుగానే ఒక బాలుడు దాంట్లో జారి పడిపోయాడు. ఆ బాబును జాగ్రత్తగా ఆయన పైకి లేపి ఇంటికి తీసుకొచ్చి ఆ యొక్క మురికినంతటిని కూడా స్నానం చేయించి చక్కగా బిడ్డను సిద్ధపరిచాడు. మరుసటి రోజు ఒక పెద్ద ఆయన ఖరీదైనటువంటి గుర్రబండి మీద తన ఇంటికి వచ్చాడంట. ఇంటికి వస్తే ఆ రైతు అడుగుతున్నారు, ఎవరండి మీరు, మీకు ఎవరు కావాలి అని అడిగితే అప్పుడు ఆ పెద్ద ఆయన ఈ విధంగా అంటున్నాడు, మీరు ఆ బావిలో పడినటువంటి ఆ కుమారుణ్ణి రక్షించారు కదా, ఆ బాలుడు నా కుమారుడండి అని చెప్పాడంట ఆ పెద్ద ఆయన. అప్పుడు ఈ రైతు ఆయన్ని చూసి చాలా సంతోషపడ్డాడు. అయ్యా, మా బాలుణ్ణి మీరు రక్షించినందుకై మీకు చాలా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను, ఇదిగో ఈ డబ్బును మీరు తీసుకోండి అని కృతజ్ఞతగా ఆ డబ్బును ఆయనకి ఇస్తున్నాడు. అప్పుడు ఆ రైతు అన్నాడంట, అయ్యా, నేను ఏదో ఆశించి ఈ బాబుని నేను రక్షించలేదు, ఆ డబ్బును మీ దగ్గరే ఉంచండి అని అన్నాడు. ఏదో నేను ఒక వ్యక్తి ఆపదలో ఉంటే చేతనైన సహాయం నేను చేశాను, ఇది మనిషిగా నా యొక్క ధర్మము అని ఆ రైతు ఆ పెద్ద ఆయనతో చెప్పాడంట. వారు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటుండగా ఈ రైతు యొక్క కుమారుడు అక్కడికి వస్తూ ఉన్నాడు.
అది చూసినటువంటి ఈ పెద్ద ఆయన, ఈ ధనవంతుడు అన్నాడు, ఈ అబ్బాయి ఎవరండి అని అడిగితే అప్పుడు రైతు అంటున్నాడు, అయ్యా ఈ అబ్బాయి నా కుమారుడండి, అయితే ఇతన్ని చదివించడానికి స్తోమత లేక, అంత ధనం నా దగ్గర లేక నాతో కలిసి ఈ యొక్క పొలం పనులకు తీసుకుని వెళుతున్నాను అని చెప్పాడంట. అప్పుడు ఆ ధనవంతుడు ఏమన్నాడంటే, అయ్యా నా మాట వినండి, నా కుమారునితో పాటు మీ కుమారుని కూడా నేను చదివిస్తాను అని ఆయన చెప్పాడు. ఈ రకంగానైనా నా కొడుకును రక్షించినటువంటి మీ యొక్క రుణాన్ని నేను తీర్చుకోగలుగుతాను అని చెప్పినప్పుడు ఆ రైతు సరే అని ఒప్పుకున్నాడంట. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వారిద్దరూ కూడా చాలా గొప్ప చదువులు చదువుకున్నారు, బాగా వారు చదువుకున్నారు. ఆ ఇద్దరు కూడా చాలా గొప్పవారయ్యారు. కొంతకాలానికి జరిగింది ఏంటంటే, ఈ ధనవంతుని యొక్క కుమారుడు ఏదో ఒక తెలియనటువంటి ఒక వ్యాధికి గురయ్యాడు. ఆయన ఇక మరణ పడక మీద ఉన్నాడు. చాలామంది డాక్టర్లకు చూపెట్టారు, కానీ ఆ డాక్టర్లందరూ కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఈ రైతు యొక్క కుమారునికి ఆ విషయం తెలిసింది. అప్పుడు ఆ రైతు కుమారుడు ఆయన వచ్చి ఆయన కనిపెట్టినటువంటి ఆ మందును తన స్నేహితునికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తాను కనిపెట్టినటువంటి మందుతో ఆ యొక్క వైద్యం చేశాడో వెంటనే ఆ అబ్బాయి ఆయన స్వస్థత పొందాడు. చక్కగా ఆయన లేచి కూర్చున్నాడంట. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ రైతు కొడుకు ఎవరో తెలుసా? పెన్సిలిన్ని కనుగొన్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. అలాగే ఆ పెద్ద ఆయన కొడుకు బ్రిటిష్ ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్ అని చరిత్రలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ యొక్క కథ చెప్పానంటే, నీవు ఎవరికైనా సహాయం చేస్తే వారు తిరిగి నీకు సహాయం చేయొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో అది మర్చిపోవచ్చు కూడా. కొన్ని సందర్భాల్లో తిరిగి ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడా చూపెట్టని వారు కూడా ఉంటారు. అయితే ఈ సమయంలో ఒక ప్రశ్న ఏంటంటే, నీకు మేలు చేసి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు కావలసిన సమస్తమును అనుగ్రహించి, నిన్ను దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్ల చేసినటువంటి నీ దేవుని విషయంలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఆయన చేసినటువంటి మేళ్లను, ఆయన ఉపకారములను నీవు జ్ఞాపకములో ఉంచుకుంటున్నావా, లేకపోతే ఆయన మేలును మరిచిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అయ్యా దేవుడు నాకేం చేశాడు అనే రీతిగా మాట్లాడుతున్నావా? దయచేసి ఒకసారి ఆలోచన చేయి. ఆయన ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడు. ఆయన హస్తములు ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి హస్తములుగా ఉన్నాయి అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మేలు చేసినటువంటి నీ రక్షకుణ్ణి, నీ దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు మరిచిపోకూడదు. దేవుని యొక్క వాక్యముల మాట మనం చదువుతున్నాము. 103వ కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని వాక్యం సెలవిస్తుంది. ఈ సమయంలో కూడా నీ యొక్క పరిస్థితి ఏంటో దేవునికి చెప్పు, నీ కష్టం ఏంటో దేవునికి చెప్పు, నీకున్నటువంటి ఇరుకు, నీ ఇబ్బంది ఏంటో దేవునికి చెప్పు, నీ కుటుంబ పరిస్థితి ఏంటో దేవునికి చెప్పు. ఆయన మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మేలు చేసేటువంటి హస్తములో నీకు తోడుగా ఉండునుగాక. అలాగే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుండి 43 వచనాలు గనుక మనం చదివినట్లయితే, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, అనగా ఆయనకు ప్రార్థించగా అనేటువంటి మాట. వెంటనే అక్కడ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన కనికరపడి చెయ్యి చాపి అనేటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. దేవుని బిడ్డలారా, 4వదిగా దేవుని యొక్క హస్తము స్వస్థపరిచే హస్తము.
దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచే హస్తము, అద్భుతమైనటువంటి కార్యములను జరిగించే హస్తం అది. దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని ఆయన చేయి చాపి ఆయనను ముట్టి స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినప్పటికీ కూడా ఆయన నిన్ను చూసి కనికరపడేటువంటి దేవుడు, ఆయన నిన్ను చూసి ప్రేమించే దేవుడు, ఆయన జాలిపడే దేవుడని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి మీద ఆయన కనికరపడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదండి. యేసయ్య ఎవరిని కూడా తృణీకరించేవాడు కాదు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపపడి నీ పాపములను ఒప్పుకొని ప్రభువా అని గనుక నీవు మొరపెడితే, ప్రార్థిస్తే, దేవుని దగ్గరికి వస్తే చాలు, ఆయన కనికరం నీ మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి నీకున్నటువంటి కష్టం, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి వ్యాధి ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు ఎప్పుడొస్తావా అని 2 చేతులు చాపి ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రండి యేసయ్య దగ్గరికి. యేసయ్య 2 చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడమ్మా, నీ వైపు చూస్తున్నాడు. బ్రదర్, యేసయ్య దగ్గరికి వస్తావా? నీకున్నటువంటి వ్యాధి బాధ డాక్టర్ల వలన నయం కాకపోవచ్చు, ఎన్నో హాస్పిటల్స్కి నువ్వు వెళ్ళి ఉండవచ్చు, దాని వలన ఏమీ ప్రయోజనము లేని స్థితిలో నువ్వు పడి ఉండొచ్చు. కానీ యేసయ్యకు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన స్వస్థపరచడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. చూడండి, నాకిష్టమే అని ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి శుద్ధుడవు కమ్మని ఆయనను స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకొక వాక్యం కూడా నేను చూపెడతాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనాల్లో చూసినట్లయితే, నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొమ్మని చెప్పగా వాడు వెళ్ళి కడుగుకొని చూపు పొందేను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, చూసారా? ఇక్కడ గుడ్డివాడైనటువంటి ఆయన వచ్చాడు యేసయ్య దగ్గరికి. వెంటనే యేసయ్య ఆయన కన్నులను ముట్టి స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు తప్పనిసరిగా నీవు స్వస్థత నొందుతావు, అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాయి. ఆయన హస్తములు స్వస్థపరిచే హస్తములు. ఇప్పుడే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, యేసయ్య నీ స్వస్థపరిచే హస్తము నా మీదకి, నాయనా మీరు చాపి నన్ను స్వస్థపరచండి, నన్ను ముట్టండి అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు స్వస్థపరిచే ఆత్మను నీ మీదకి పంపిస్తున్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యము నీ పట్ల జరిగించబోతున్నాడు. ఆ రీతిగా దేవుడు తన కార్యమును జరిగించునుగాక. దేవుని బిడ్డలారా, 5వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొను రక్షించువాడను నేనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క హస్తము నిన్ను ఎత్తుకొనే హస్తం, నిన్ను భద్రపరిచే హస్తం. ఆయన హస్తములో నువ్వు ఉంటే ఏ కీడుకి కూడా నీవు లోనవ్వవు, ఏ ప్రమాదము కూడా కలగదు. నీవు నీ ఇంటి వారు క్షేమముగా ఉంటారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు చూసినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని అంటున్నాడు. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. చూసారా? స్త్రీ తన గర్భమున పుట్టినటువంటి చంటి బిడ్డను అయినా మరచొచ్చునేమో కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, దేవుని యొక్క హస్తము భద్రపరిచే హస్తము. ఆయన అరచేతిలో మనల్ని చెక్కి ఉన్నాడు. ఆయన చేతుల్లో మనకి భద్రత, మనకి కాపుదల ఉంది. కాబట్టి దేవుని బిడ్డరా, దయచేసి గమనించండి, ఇంతకాలము కూడా దేవుని యొక్క హస్తములు మనల్ని నడిపించాయి.
దేవుని యొక్క హస్తము మనల్ని భద్రపరిచింది. దేవుని యొక్క హస్తము వలన మనకి స్వస్థత కలిగింది. ఆ దేవుని యొక్క హస్తములో నిత్యము నీకు తోడుగా ఉండునుగాక. ఆ హస్తముల ద్వారా మనకి కాపుదల ఉంది. ఆ హస్తముల ద్వారానే మనకి జయం కలుగుతుంది. ఆయన మనకు తోడుగా ఉండి మనలను ఇంకనూ ఈ యొక్క కరోనా కష్టకాలములో కూడా ఆయన మనలను క్షేమముగా ఉంచి ఆయన యొక్క చేతుల్లో, ఆయన హస్తములలో మనలను భద్రపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎజ్రా భక్తుని ద్వారా ప్రభువా నీవు మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ యొక్క తోడు ఎజ్రా శాస్త్రి మీద ఉండుటను బట్టి ప్రభువా ఆయన ఏ మనవి చేసినా రాజు వలన అనుగ్రహము పొందుకున్నాడు. అదే రీతిగా రాజులకు రాజు అయినటువంటి నీ ద్వారా ప్రభువా మేము మనవి చేసిన ప్రతి దానిని కూడా, మేము మొరపెట్టినటువంటి ప్రతి విషయములో కూడా, ప్రతి ప్రార్థనలను కూడా ప్రభువా మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా మొరను విని ప్రభువా మమ్మలను స్వస్థపరిచావు. మా మొరను విని నీ యొక్క దక్షిణ హస్తముతో మమ్మల్ని భద్రపరుస్తున్నావు. మా ప్రార్థనల ద్వారా ప్రభువా మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఇదిగో నాయన, నీ బిడ్డలు ఎటువంటి అవసరతలు ఉన్నారో నీకు తెలుసు. ప్రతి అవసరతకు మించిన దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఈ లోకములో ఏదీ లేదు. మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రభువా అవసరతలో ఉన్నారో ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యంలో వారికి తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రభువా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నాయన, అస్వస్థతలో ఉన్నారు నాయన, వ్యాధి బాధల చేత సతమతమైపోతా ఉన్నారు, ఇప్పుడే నీ హస్తము వారి మీద చాపి వారిని ముట్టి నాకిష్టమే మీరు శుద్ధులు కమ్మని నువ్వు చెప్పిన రీతిగా ప్రభువా ఇప్పుడే బిడ్డలు మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ హస్తము మాకు తోడుగా ఉంటే అదే చాలు ప్రభువా. నీ హస్తము మాతో ఉంటే మాకు అదే ధైర్యము నాయన. నీ హస్తములోనే మాకు కాపుదల, మాకు ఆశ్రయమై ఉంటుంది ప్రభువా, మాకు రక్షణ అయి ఉంటుంది నాయన. నీ హస్తము ఎల్లప్పుడూ కూడా నీ ప్రజల మీద ఉండునుగాక, వారి గృహముల మీద ఉండునుగాక, వారి కుటుంబాల మీద ఉండునుగాక. ఆ రీతిగా నీ ప్రజలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ హస్తము ద్వారానే మేము బలపరచబడుతున్నాము నాయన. అనుదినము నూతనమైనటువంటి నాయన అనుభవంలోనికి నడిపించబడుతున్నాం. ఆ రీతిగా నాయన నీ చేత మేము బలపరచబడి ఇదిగో సాతాను యొక్క దుర్గములను పడద్రోయడానికి, వాటితో పోరాడి నాయన వాటిని జయించడానికి కావలసినటువంటి శక్తిని కూడా నీవే మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ కొరకే నీకు వందనాలు నాయన. ఆ బిడ్డల యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో విన్న వాక్యాన్ని మా హృదయములో నాయన భద్రపరుచుకొని ఆ రీతిగా నీ వాక్యము ద్వారా ఇంకా బలపరచబడ్డానికి నీ కృపను మాకందరికీ అనుగ్రహించండి. ఈ వాక్యము ద్వారా ప్రభువా ఇంకను నాయన నీ ప్రజలతో మీరు మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక.